Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. మనకందరికీ తెలిసిన విషయమే 4/3/2023 తేదీన ఈ నెల మార్చి 4వ తారీఖున మనకి మడపల్లి శాంతినగర్లో ఒక ఇంట్లో 13 మంది వ్యక్తులు ఒక గొడవలో ఏదో బర్త్డే పార్టీ చేసుకుంటూ గంజాయి సేవిస్తూ గంజాయి దొరకడం మనకందరికీ తెలుసు. అందులో ఆ రోజున మనం 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఒక అతను 13వ వ్యక్తి నాగూరు భాష అప్పుడు మన దగ్గర నుంచి పోలీస్ రైడ్ చేసే టైంలో పారిపోవడం, అది కూడా మనందరం వార్తాపత్రికల ద్వారా కూడా అందరికీ తెలుసు. అప్పటి నుంచి ఖచ్చితంగా నాగూరు భాషని పడకుండా షీట్లు కొట్టడం, దాన్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో సిపి గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం, అలాగే టాస్క్ ఫోర్స్ కూడా దీని మీద ఎంతో శ్రమపడి ఇతన్ని నేరం జరిగలిగిన ఈ నాగూరు భాషని ఈరోజు ఉదయం సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీస్ సాయంతో ఉదరి మండలం ఇన్స్పెక్టర్ గారు పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి పెద్ద మొత్తంలో సుమారు 25 కేజీల స్టాకు గాంజాతో పట్టుబడ్డాడు. అతన్ని అరెస్ట్ చేసి అతన్ని ఇంట్రాగేట్ చేస్తే ఈ సరుకు మళ్ళీ అతనితో పాటు అక్బర్ భాష అని భవానీపురం చెందిన భవానీపురం షీట్ హోల్డర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా ఫర్దర్ కన్ఫెస్ చేశాడు. సో అక్బర్ భాష కూడా ఇది వేరే క్రైమ్లో కూడా మనకి వాడాడు. అతని గురించి కూడా ప్రత్యేక బృందాలు ఉన్నాయి, అతను త్వరలో పట్టుకుని మళ్ళీ మీకు తెలియపరుస్తాం. సో ఈ విధంగా పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలన్నీ తిరుగుతూ ఈ మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు, ఈ గంజాయి వంటివి ఎక్కడున్నా సరే వాటిని పట్టుకోవాలని, అటువంటి లింకులు ఇదివరకైతే కేసు పట్టుకోవడంతో అయిపోయిందనే పరిస్థితి లేకుండా ఈ కేసులో ఈ మత్తు పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది అనే విషయం మీద ప్రతి కేసుని ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తూ వారి ఆదేశాలు ఇస్తున్నారు. కాబట్టి మనకి ఈ మధ్య మీరు గమనిస్తే విజయవాడలో గంజాయి వాడకం అనేది, ట్రాన్స్పోర్ట్ అనేది చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఇట్లాగే 2-3 నెలల నుంచి ఎఫర్ట్ చేస్తూ ఉంటే ఇతని రిజల్ట్స్ మనకి ఇవ్వడం జరిగింది. అట్లాగే దీనికి కనెక్టెడ్ ఇంకెవరున్నారనేది ఫర్దర్ కన్ఫర్మేషన్ మేరకు వాళ్ళని కూడా పట్టుకుని ఇటువంటి కేసుల నుంచి ప్రజలు బారిన అమాయకులు ఇటువంటి మత్తు పదార్థాలకు బానిస లేకుండా చూడవలసిన దిశగా విజయవాడ యూనిట్ పోలీస్ శాఖ పనిచేస్తుంది.